నేను నీతో మాట్లాడను రా. పెళ్లికి రాలేదు, కనీసం గృహప్రవేశానికన్నా రావాలి కదా. అదేం లేదురా, నీ పెళ్లి టైంకి నేను ఢిల్లీలో ఉన్నాను రా. ఢిల్లీ అంటున్నావు, కొంపదీసి పార్లమెంట్ కు ప్రయత్నిస్తున్నావా? పార్లమెంటా పాడా, ఇండస్ట్రీ కోసం ట్రై చేస్తున్నాను రా. వెరీ గుడ్. అయితే ఇండస్ట్రియలిస్ట్ కాబోతున్నావు అనమాట. జ్యోతి, వీడు రాఘవ్ అని నా ప్రాణ స్నేహితుడు. నమస్కారం వదిన గారు, మీ పెళ్లికి రాలేకపోయినందుకు క్షమించాలి. కూర్చోండి, కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. ఎరా ఇండస్ట్రియలిస్ట్, కబుర్లేమిటి? నేను ఇంకా ఇండస్ట్రీ స్టార్ట్ చేయలేదురా. ఏ బ్యాంక్ వాళ్ళు 2 కోట్ల రూపాయలకు షూరిటీ కావాలన్నారు, చేతులు ఎత్తేసాను. పెళ్లికి ఎగ్గొట్టడమే అనుకున్నా, ఫ్రెండ్ కి ద్రోహం చేయటం కూడా తెలుసు అన్నమాట. నేనా ద్రోహమా? లేకపోతే ఏమిట్రా, 2 కోట్ల రూపాయలకి షూరిటీ ఇచ్చే ఫ్రెండ్ నీకు లేడు? నేను లేను, నేను ఇస్తాను రా షూరిటీ. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజుల్లో మీలాంటి స్నేహితులు ఉండటం నిజంగా పొగడ్తలు నాకు బూతుల్లా వినిపిస్తాయి. ఇప్పుడు వీడికి లోన్ శాంక్షన్ చేయడానికి మీకేం అభ్యంతరం లేదనుకుంటాను. అబ్జెక్షన్. థ్యాంక్ యూ. వెల్కమ్. నువ్వు నిజంగా చంద్రం గారు, కాస్త మీరైనా జ్యోతమ్మకి చెప్పండి, జాగ్రత్త పడకపోతే కళ్ల ముందే ఈ ఆస్తంతా హారతి కర్పూరంలా కరిగిపోతుందని. అవును, నిజమే. నిజమే, కానీ మీ బావగారి మనసు మనం మార్చగలవా? పదన్నయ్య. జ్యోతి, జ్యోతి, ఏంటండి? నువ్వు ఇక ఇంట్లో ఒక్క రోజు కాదు కదా, ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. అదేంటండి, నేనేం చేశాను? అదేం కాదు, గర్భవతులు చల్లని ప్రదేశాల్లో ఉండాలట. ఎక్కడికి టికెట్ బుక్ చేయమంటావో చెప్పు. ఊటీ, కొడైకెనాల్, హార్ట్ హిల్స్. అబ్బా, చంపేశారు కదండి, అక్కడెక్కడికి వద్దు, మన పర్ణశాలలో ఉంటాను. చచ్చా, అదేం కోరిక. పోనీ సిమ్లా, కాశ్మీర్. ఎస్, సిద్ధార్థ హియర్. ఎప్పుడు? నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. ఉరిపోసుకొని చనిపోయాడు సార్. ఈ లెటర్ మిమ్మల్ని అడ్రస్ చేస్తూ రాశాడు. సిద్ధార్థ, నిన్ను నేను మోసం చేశాను. అప్పు తీర్చే ధైర్యం లేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. వసుంధరాదేవి నా వ్యాపారానికి అడుగడుగున అడ్డు తగిలి నాకు లాభాలు రాకుండా చేసింది. ఇండస్ట్రీ మూతపడే పరిస్థితి వచ్చేసరికి తట్టుకోలేక నీకు నా ముఖం చూపించడానికి మనసు రాక ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇదిగో నా ఫ్యాక్టరీ తాలూకు దస్తావేజులు, ముఖ్యమైన డాక్యుమెంట్స్. సారీ సిద్ధార్థ గారు, ఆ రోజు షూరిటీ పెట్టేటప్పుడే మిమ్మల్ని హెచ్చరించి ఉంటే. ఇట్స్ ఆల్ రైట్. పుట్టే డేటు పోయే డేటు తెలియనట్టే డబ్బు వచ్చే డేటు పోయే డేటు ఎవరికీ తెలియవు. ఎనీవే, నీ బ్యాంక్ అప్పు తీరిపోయాక ఈ ఫ్యాక్టరీ మళ్ళీ నాకు హ్యాండ్ ఓవర్ చేయవలసిన అవసరం లేదు. మా వర్కర్స్ కి ఇచ్చేయండి. సార్, మీకోసం ఫ్యాక్టరీ వర్కర్స్ వచ్చారు. రమ్మను. సార్, అక్కడ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కి అంతా రెడీ అయింది. వర్కర్స్ మీకోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మీరు. సారీ ఫ్రెండ్స్, కరెక్ట్ గా సిల్వర్ జూబ్లీ సమయానికి ఫ్యాక్టరీ నా చేతుల్లోంచి మారిపోయింది. ఆత్మహత్య చేసుకున్న నా స్నేహితుడు రాఘవ్ కోసం పెట్టిన షూరిటీ సంతకం మూలంగా బ్యాంకు వారికి రాసిచ్చాను. వారి అప్పు తీరిపోయాక దీనికి యజమానులు మీరే. రజతోత్సవ సందర్భంగా నేను మీకు ఇస్తున్న కానుక ఇదే. వద్దు సార్, మీరే మా నాయకుడు, మీరే మా యజమాని. సార్, మీ కాళ్ళు పట్టుకుంటాం, మీరే మా దేవుడు. ఆడిన మాట తప్పటం, ఇచ్చిన ధనం తిరిగి తీసుకోవటం ఈ సిద్ధార్థకు అలవాట్లేదు. తల వంచితే తల తుంచుకున్నట్టే. మాట తప్పి నన్ను మరణించమంటారా? వద్దు బాబు, మీరు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. అయితే సంతోషంగా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకోండి. మమ్మల్ని రమ్మన్నారు, ఇంకా ఆఫీస్ నుంచి రాలేదండి. ఏమైంది లాయర్ గారు? అడిగో చిన్నబాబు. పొద్దు నుంచి ఏమైపోయారండి? ఏం జరిగిందో అర్థం కాక. సీతారామయ్య గారు, చిన్నబాబు, జ్యోతిని అలా బయటికి తీసుకెళ్ళండి. అలాగే. ఇవిగో ఇంటి దస్తావేజులు.
సార్ వేరే ఇల్లు చూసుకునే వరకు మీరు ఇక్కడే ఉండొచ్చు. ఒక్కరోజు ఆలస్యమైనంత మాత్రాన రాముడి వనవాసంలో మార్పు వచ్చేదా? వస్తాను. ఏమిటండి ఇదంతా? ఆటో ఇదేమిటండి ఇక్కడికి తీసుకొచ్చారు? నీకు ఈ ప్రశాంత వాతావరణం నచ్చిందన్నావుగా, కానుపోయే వరకు ఇక్కడే ఉంచుదామని. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది దాంపత్యమే కానీ దాపరికం కాదని మీరేగా అన్నారు. నిజం చెప్పండి, మీరేదో దాస్తున్నారు. దాయటానికి ఏముంది జ్యోతి? ఈ క్షణంలో ఈ ఇల్లు చుట్టూ ఉన్న 10 ఎకరాలు తప్ప మనకి ఏ ఆస్తి లేదు. 2 కోట్ల రూపాయలకు రాఘవకు నేను షూరిటీ సంతకం పెట్టాను. వాడు అర్థంతరంగా ఆత్మహత్య చేసుకున్నాడు. బాధ్యుణ్ణి నేనే గనక మన ఆస్తులన్నీ ఇచ్చేసి బ్యాంకు రుణం తీర్చేశాను. కోటీశ్వరుణ్ణి పెళ్లి చేసుకున్నామని, నీ భవిష్యత్తు పూలపాన్పులా ఉంటుందని ఆశపడ్డ మీ వాళ్ళు కుంగిపోతారు కదూ. నీ కళ్ళల్లో నేను కల్లోలం రేపాను కదూ. పేదరికం నాకు కొత్త కాదండి, నేను పుట్టి పెరిగింది అందులోనే. కానీ నా మూలంగా ఈ రోజు మీరు కొత్తగా పేదరికాన్ని అనుభవిస్తున్నారు. అందుకు నేను కుమిలిపోతున్నానండి, కుమిలిపోతున్నాను. రైతు హలం రాతలు రాస్తాడు, కవి కలం రాతలు రాస్తాడు, బ్రహ్మ తలరాతలు రాస్తాడు. కోట్లు ఎందుకిచ్చాడో తెలియదు, ఎందుకు తీసుకుపోయాడో తెలియదు. చూసే వాళ్ళకు మీరు లేని వాళ్ళు కావచ్చు, కానీ నా హృదయంలో ఎప్పటికీ మీరు కోటీశ్వర్లేనండి, కోటీశ్వర్లే.